ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మహోన్నతుడా, మహాగణుడా, కృపగలిగిన దేవా, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా నీ నామాన్ని హెచ్చించాం, గణపరిచి ఉన్నాం తండ్రి. అయా, ఏ యోగ్యత లేని మమ్మల్ని, దేనికి పనికిరాని మమ్మల్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో సజీవ లెక్కలో మమ్మల్ని వేసి నీ మందిరానికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అత్యంత ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వెళ్తుండగా ప్రభా, అయా, నీ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి మాట నాయన హృదయంలో ఫలించడానికి నీ సహాయము దయచేయండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాన్ని దయచేయండి ప్రభా. మరియా ఎలా అయితే నీ మాటలు తలపోసుకుంటూ ఉందో నాయన, అయా, విన్న వాక్యము హృదయం అనే పలకల మీద రాసుకొని తండ్రి, వాక్యానుసారంగా జీవించే జీవితాలను మీరు దయచేయండి. ఎక్కడ ఎటువంటి సాతానికి అధికారము లేకుండా ప్రభా, అయా, ప్రతి చీకటిని యేసు నామంలో మీరు బంధించండి తండ్రి. అయా, నీ సహాయమును దయచేయమని, అయా, నన్ను నీ సిలువ చాటున సంపూర్ణముగా మరుగుపరుచుకొని నా నోటికి నీ మాటలను అందించి నీ బూరగా వాడుకొనమని, ఇక్కడ మాట్లాడే ఏ మాట వ్యర్థముగా కానీ, లోక సంబంధమైనదిగా కానీ, గర్వంగా కానీ, అహంకారంగా కానీ ఉండక ప్రభా, అయా, ప్రతీది నాయన నీ బిడ్డలకు ప్రభా జీవాహారము వలె అయా ఉండటానికి నీ సహాయము దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినేముగా అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఎవరైనా శ్రమలు లేని వారు ఉన్నారా? శ్రమలు లేని వారు ఉంటే చేతులు ఎత్తుతారా? నాకు ఏ శ్రమ లేదు, ఏ సమస్య లేదు, నా జీవితం అంతా సంతోషం, సమాధానం, నెమ్మది, సమృద్ధే ఉంది అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవ్వరు లేరు కదా. మనిషి జీవితం శ్రమల గుండానే వెళ్ళాలి. శ్రమ లేకపోతే దేవుని ప్రేమను నిజంగా మనం రుచి చూడలేం. హల్లెలూయా. శ్రమ లేని వారు క్రైస్తవులు కాదు. ఒక చిన్న ఉపమానాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. ఒక కుమ్మరి ఉన్నాడంట. కుండలు చేసే కుమ్మరి కొండ మీదకు వెళ్ళి ఎర్రని మట్టిని ఏరుకోవటానికి ఒక సంచిని తీసుకొని వెళ్ళాడంట. గోతం నిండా ఎర్రని మట్టి ఏరుకుంటున్నప్పుడు మట్టి అనుకుందంట, నా జీవితం ఇంకా మారిపోయింది, కుమ్మరి తల మీద పెట్టుకొని నన్ను తీసుకెళ్తున్నాడు, ఇప్పటి వరకు జనాలందరూ కాళ్ళతో తొక్కారు, ఉమ్ము వేశారు నా మీద, ఇక నా జీవితం మారిపోయినట్టే అని సంతోషించింది. కానీ కుమ్మరి ఇంటికి తీసుకొచ్చి జల్లెడ పట్టడం మొదలు పెట్టాడంట. జల్లెడ పడుతుంటే రాళ్ళు, పుల్లలు అన్ని పైన మిగిలిపోయినాయి అంట. కింద మట్టి, స్వచ్ఛమైన మట్టి కిందకి రాలిందంట. అప్పుడు మట్టి ఏడుస్తుంది, నా బంధువులు, స్నేహితులు అందరి నుంచి నన్ను దూరం చేసావు, నా జీవితం మారుతుందని నేను అనుకున్నాను, ఎంతో విలువైనదిగా నా జీవితం మారుతుందని నేను అనుకుంటే నా బంధువుల నుంచి, స్నేహితుల నుంచి నన్ను దూరం చేసావు అంటుంది. మట్టి బంధువులు, స్నేహితులు ఎవరంటే రాళ్ళు, పుల్లలు అవి. కుమ్మరి అన్నాడంట, ఊరుకో, నీకేం తెలియదులే, మాట్లాడగాక, అరవగాక అంటున్నాడంట కుమ్మరి. సరేనని చెప్పి ఇంతటితోటి వేరుపరిచాడు కదా నన్ను, అందరిలో నుంచి నన్ను ప్రత్యేకపరిచాడు, ఇకనైనా నా జీవితం బాగుంటుందేమో అనుకుంది. తర్వాత కాళ్ళేసి తొక్కటం మొదలుపెట్టాడు నీళ్లు పోసి. అయ్యో, నా జీవితం తల మీద పెట్టుకొని తీసుకొని వచ్చావే, మారిపోయిద్ది అనుకున్నాను, ఊరక తొక్కి అలా వెళ్ళిపోయేవారు మనుషులు, నువ్వేందయ్యా నీ బలమంతా వినియోగించి నన్ను తొక్కుతున్నావు, ఇంత శ్రమలు పెడుతున్నావు, ఇందుకేనా నన్ను కొండ మీద నుంచి తీసుకొని వచ్చింది అని మట్టి ఇంకా పెద్దగా ఏడుస్తుందంట, గుక్క పెట్టి ఏడుస్తుందంట. కుమ్మరి, ఊరుకో, నువ్వు ఏడవగాక, నీకు ముందుంది మంచి రోజులు అంటున్నాడంట. ఏందుంది, నా సారం అంతా తీసేస్తున్నావు, నీ బలాన్ని అంతా నా మీద వినియోగిస్తున్నావు, తొక్కుతున్నావు అంటుందంట మట్టి. సరేనని చెప్పి తొక్కడం అయిపోయింది. ఇంకనైనా నా జీవితం మారిద్దిలే, నా జీవితంలో శ్రమలు పోయినీలే అనుకుంది మట్టి. తీసుకొని వచ్చి సారం మీద వేశాడు. గిరా గిరా తిప్పుతున్నాడు, ఏలు పెట్టి నొక్కుతున్నాడు, తనకి ఇష్టం వచ్చిన షేప్లోకి దాన్ని తీసుకొని రావడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. చక్కగా గాలికుండే నన్ను తీసుకొని వచ్చావు, నా బంధువుల్ని దూరం చేసావు, స్నేహితుల్ని దూరం చేసావు, ప్రియులందరినీ దూరం చేసావు, తీసుకొని వచ్చి నీకు ఇష్టం వచ్చినట్లు పొడుస్తున్నావు,
నాకు కళ్ళు తిప్పుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి, ఆపే ఇంకా అని చెప్పి గదుముతుందంట కుమ్మరిని, ఏడుస్తుందంట. ఊరుకో నీకేం తెలియదని కుమ్మరి సర్ది చెప్తా ఉన్నాడంట. తర్వాత కుండ అయ్యింది. ఓకే, నాకు ఒక రూపం వచ్చింది, నా జీవితం మారిపోయింది, ఇంకా నాకే కష్టం లేదనుకుంది. మట్టి తీసుకెళ్ళి అగ్నిలో పెట్టాడు. గట్టి పడాలని, ఇంకా మంచిగా బలంగా తయారవ్వాలని కాలుస్తున్నాడు. అయ్యో, ఎండలో కొద్దిసేపు ఉంటే సాయంత్రానికి చలొచ్చేది, చల్ల గాలి తగిలేది, వెన్నెల నాకు తగులుతాయి, ఎంత చక్కగా ఉండేదో నా జీవితం. అందరి మధ్యలో నేను ఉన్నప్పుడు నా జీవితం ఎంత సుఖంగా ఉందో. ఒంటరి దాన్ని చేసావు, దేనికి పనికిరాని దాన్ని చేసావు. ఈ వేడికి నేను తట్టుకోలేకపోతున్నా, ఈ అగ్నిలో నేను కాలేకపోతున్నా, తొందరగా తీసే అన్నదంట. సరేనని చెప్పి తీసి తన షాప్లో అమ్ముతుంటే ఒక యజమానుడు వచ్చి కుండను కొనుక్కొని బండి మీద ఇలా పెట్టాడంట, వెనకాల పెట్టాడంట, ఎక్కడా నిలబడలేదంట. చివరికి తల మీద పెట్టుకొని తన ఇంటికి తీసుకెళ్ళాడంట. హల్లెలూయా. ఆ కుమ్మరి ఎవరో తెలుసా? మన పరమ కుమ్మరి, దేవాతి దేవుడే. ఆ మట్టి ఎవరో కాదు, మనమే. మనల్ని కూడా మన కుటుంబం నుంచి, మన కులం నుంచి, మన బంధువుల నుంచి దేవుడు మనల్ని దూరపరచవచ్చు, వేరుపరచవచ్చు. కానీ దేవుడు చివరికి తన తల మీద ఎత్తుకొని ఒక మంచి పనికొచ్చే పాత్రగా, మహిమ కలిగిన పాత్రగా దేవుడు మనందరినీ మార్చిపోతున్నాడు. హల్లెలూయా. కానీ అంతవరకు మనకు ఉండాల్సిందేంది? ఓపిక, సహనం. మట్టి ప్రతి క్షణం ఏడుస్తుంది, బాధపడుతుంది, కానీ చివరి వరకు ఎదురు చూసింది. నాకు ఈ జీవితం వద్దు అని మట్టి సార మీద ఆగిపోయి ఉంటే దాని జీవితం అంతటితోటి ఆగిపోయేది. కానీ అగ్నిలో కూడా కాల్చబడింది. శ్రమలు రావటం మన చేతిలో లేదు, కానీ శ్రమలు వచ్చినప్పుడు స్పందించడం మాత్రం మన చేతిలోనే ఉంది. అవునా కదా? అవును. కొన్నిసార్లు శ్రమలు మనం చేసిన క్రియలను బట్టి వస్తాయి. కొన్నిసార్లు మనుషులు మన మీద వ్యతిరేకత కలిగి ఉండు మనకు శ్రమలు వస్తాయి. కొన్నిసార్లు మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షించడానికి కూడా మన జీవితంలో శ్రమలని, శోధనలని, సమస్యలను అనుమతిస్తూ ఉంటారు. ఎప్పుడైతే శ్రమలు మన జీవితంలోకి వచ్చినాయో మనం ఎలా స్పందిస్తున్నాం, శ్రమలలో మన విశ్వాసం ఎలా ఉంది, శ్రమలలో మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. బైబిల్లో ఒక దైవజనుడు ఉన్నాడు. శ్రమలు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ అన్నమాట. శ్రమలు అనగానే మనకి బాగా గుర్తొచ్చే వ్యక్తి యోబు. ఒకప్పుడు మిక్కిలి ధనవంతుడు, కానీ ఒకానొక సందర్భం వచ్చినప్పుడు మిక్కిలి దరిద్రుడైపోయాడు. తన కుమారుల్ని కోల్పోయాడు, కుమార్తెల్ని కోల్పోయాడు, పనికత్తెల్ని, దాసులని కోల్పోయాడు, సమృద్ధిని కోల్పోయాడు. ఒకప్పుడు దేనికి కొరత లేని తన ఇల్లు ఖాళీగా మారిపోయింది. అలాంటి శ్రమలు వచ్చినా, శ్రమలకి ఏ గ్రేడ్, బి గ్రేడ్, ఫస్ట్ క్లాస్ అని పెడితే యోబుకు వచ్చిన శ్రమలకి ఏ క్లాస్ విత్ డిస్టింక్షన్ ఇవ్వచ్చు కదా. ఇంకా అదే హయ్యెస్ట్. ఇంకా అంతకు మించిన శ్రమలు ఇంకా లేవు. యోబు శ్రమలతో పోల్చుకుంటే మన శ్రమలు చాలా చిన్నవి. కానీ మనం అంటాం, ఇంత పెద్ద శ్రమ నేను అనుభవిస్తున్నానే, ఇలాంటి శ్రమలు ఎవ్వరికి వచ్చుండో అని మనం అనుకుంటాం. కానీ యోబు జీవితాన్ని నిజంగా మనం గ్రహించగలిగితే, ఆత్మతో సత్యముతో యోబు జీవితాన్ని మనం చదవగలిగితే మన శ్రమలు దేనికి పనికిరావు. అలాంటి కష్టమైన పరిస్థితులలో యోబు ఎలా స్పందించాడు అనే విషయాన్ని మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో తెలుసుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21, 22 వచనాలు. ఈ 2 వచనాలే నేను చదువుతాను. ఈ 2 వచనాలలో ఎన్నో ఆత్మీయ పాఠాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21, 22 వచనాలను నేను చదువుతున్నాను. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. యోబుకు శ్రమలు ఎందుకు వచ్చినాయి? తను పాపం చేశాడు కాబట్టి శ్రమలు వచ్చినాయా?
తన పితరులు పాపం చేశారు కాబట్టి శ్రమలు వచ్చినాయా? కాదు. ఇప్పుడు ఎవరైనా బాగా భయంకరమైన పరిస్థితి, ఇంకా చెప్పాలంటే ఉక్కిష్టం అనుభవిస్తున్నారా అంటూ ఉంటాం మనం మామూలు మాటల్లో. అలాంటి పరిస్థితిలో ఎవరినైనా చూస్తే మనం అనేదేంటి? ఎప్పుడు ఏ పాపం చేశాడో, ఎవరు ఏ పాపం చేశారో ఇంత బాధ అనుభవిస్తున్నాం అని అంటూ ఉంటాం. అలాంటి మాటలు మనం వింటూ ఉంటాం. కానీ యోబు ఏ పాపం చేయలా. ఒకరోజు సాతానికి దేవునికి మధ్యలో మాటలు జరుగుతున్నాయంట. సాతాన్ అంటుందంట, యోబుకు నువ్వు అన్నీ ఇచ్చావు కదా, సమృద్ధికరమైన జీవితం ఇచ్చావు కదా, నిన్ను స్తుతించకుండా ఏం చేస్తాడు? స్తుతిస్తాడులే, అన్నీ కలిగి ఉన్నాడు కదా, స్తుతిస్తాడు. ఒక్కసారి యోబు నుంచి అన్నీ తీసేసుకో, ఆ క్షణమే నిన్ను దూషించకపోతే నన్ను అడుగని సాతాను సవాల్ చేస్తుందంట. అలాంటి సందర్భంలో యోబుకు రావాల్సిన శ్రమలన్నీ వచ్చినాయి. వస్తే యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. మొదట మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం శ్రమలో ఉన్నా, కష్టంలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, ఎలా ఉన్నా కానీ మొదట మనం ఎలా స్పందిస్తాం తెలుసా? మన నోటి మాట ద్వారా మనము స్పందిస్తాం. సంతోషంగా ఉంటే దేవుని స్తుతులకు ఇంకా హద్దులే ఉండవు, స్తుతిస్తానే ఉంటాం. అదే దుఃఖంతో ఉంటే ఇంకా దూషిస్తానే ఉంటాం కదా. అలాగా మనం మాట్లాడకూడదు. మొదట మన నోటి మాటను మనము జాగ్రత్త చేసుకోవాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేశానాడు కూడా అనలేదంట యోబు. మనం కూడా అనకూడదు. నాకెందుకు ఈ శ్రమలు వచ్చినాయి, నాకెందుకు ఈ రోగం వచ్చింది, నీతిగా నివసిస్తున్నా కదా, పరిశుద్ధంగా జీవిస్తున్నా కదా, పాపం చేసేవారికి కదా కష్టాలు వస్తాయి, దోహం చేసేవారికి కదా కష్టాలు వస్తాయని మనం అనుకోకూడదు. కష్టాలు వస్తాయని కూడా మనకు తెలీదు. మన విశ్వాసం, మన నిరీక్షణ నిజమైనదా కాదా అని తెలియాలంటే ఖచ్చితంగా శ్రమలు రావాలి. బంగారంలో ఉన్న క్వాలిటీ తెలియాలంటే ఏం చేస్తారు? అగ్నిలో వేసి కాలుస్తారు. మనం కూడా మన విశ్వాసం ఎంత క్వాలిటీగా ఉంది, ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఎంత బలంగా ఉందని తెలియాలంటే అగ్ని వంటి శ్రమల గుండా మనం వెళ్ళాలి. హల్లెలూయా. ఎలాంటి శ్రమల గుండా మనం వెళ్ళినా కానీ మన నోటి మాటను మనము జాగ్రత్తగా కాచుకోవాలి. ఏ శ్రమలో అయినా దేవుని స్తుతించేవారిగా మనం ఉండాలి. దావీదు ఒక మాట అంటాడు, 39వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 1వ వచనం చూసుకుందాం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకొందును అంట. దావీదు నోటి మాటలతో పాపం చేయకుండా ఉండాలని జాగ్రత్తగా చూసుకుంటున్నాడంట. మన అనుదిన ప్రార్థనలో కూడా ఈ మాట ఉండాలి. దేవా, ఈరోజు నాకు జీవితాన్ని ఇచ్చావు, ఈరోజంతా నా నోటి మాటలను నేను జాగ్రత్తగా చూసుకోవాలయ్యా. ఈరోజు నాకు కలుగుతున్న కష్టాన్ని బట్టి నిన్ను దూషించకూడదు, నాకు కలుగుతున్న నష్టాన్ని బట్టి నా బంధువుల్ని నేను దూషించకూడదు. ఏది ఏమైనా కానీ, నా జీవితం ఎలా అంతమైనా కానీ నా నోటి నుండి సమాధానపు మాటలే రావాలి, నా నోటి నుండి ఇతరులకు మేలు కలిగించే మాటలే రావాలి, నా నోటి నుండి ఇతరులకు క్షేమం కలిగించే మాటలు రావాలని మన నోటిని మనము కాచుకోవాలి. దేవుడు నాకు ఎందుకు ఇంత అన్యాయం చేశాడు, దేవుడు నాకేం మేలు చేశాడని మనం ఎప్పుడూ అనకూడదు. మొదట మనం శ్రమల్లో చేయాల్సిన విషయం ఏంటంటే మన నోటిని మనము కాచుకోవాలి. ఈ నరం లేని నాలుక ఎటైనా మాట్లాడగలదు కదా. సుఖం ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించే నాలుకే, దేవుణ్ణి దూషించేది కూడా ఈ నాలుకే. దూషించేటప్పుడు ఇంకొక నాలుక వస్తుందా మనకి? రాదు. ఉన్నది ఒక నాలుకే. ఆ నాలుక ఇటైనా వస్తుంది, అటైనా వస్తుంది. కానీ దాన్ని మార్చగలిగిన శక్తి నీలో ఉంది. హల్లెలూయా. అది స్తుతించాలన్నా నీలో శక్తి ఉంది, దాన్ని దూషించగలిగిన శక్తి నీలోనే ఉంది. అది నీ చేతుల్లోనే ఉంది. శ్రమలు రావటం మన చేతుల్లో లేదు. మరలా చెప్తున్నా, శ్రమలు రావటం మన చేతుల్లో లేదు, కానీ శ్రమలు వచ్చినప్పుడు స్తుతించడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. శ్రమలలో మనం ఎలా స్పందించాలంటే నోటిని కాచుకొని దేవునిని స్తుతించేవారిగా మనం ఉండాలి. రెండవదిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యోబు తనను తాను ధైర్యపరుచుకున్నాడు.
3 రకాల మనుషుల్ని నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు పరిచయం చేస్తా. మొదటి రకం ఎవరంటే శ్రమలు రాగానే దేవుణ్ణి దూషించేవారు, దేవుని నామాన్ని అవమానపరిచేవారు, దేవుని నామాన్ని వెక్కిరింతల పాలు చేసేవారు. దేవుడు లేడు, దేవుడు ఉంటే నాకెందుకు ఈ బాధ అని మాట్లాడేవారు. రెండవ రకమైన మనుషులు ఎవరంటే ఇంకా శ్రమలు వచ్చినాయి అంటే మొద్దులాగా అయిపోతారనమాట. నాకు ప్రార్థించాలని లేదు, వాక్యం చదవాలని లేదు, మనుషులుగా బ్రతుకుతుంటారు కానీ వారిలో జీవం ఉండదు. కొద్ది రోజులు నన్ను వదిలేయండి, కొన్ని గంటలు నన్ను వదిలేయండి, నన్ను ఇలా ప్రశాంతంగా బ్రతకనియండి, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ యోబు ఈ 2 రకాలకు చెందినవాడు కాదు. శ్రమలు వచ్చినప్పుడు తనను తాను ధైర్యపరుచుకొని దేవుణ్ణి స్తుతించాడు. హల్లెలూయా. ఈ 3 రకాలలో మీరు ఏ రకంగా ఉన్నారు? దేవుణ్ణి దూషించేవారిగా ఉన్నారా? దేవుణ్ణి అవమానపరిచేవారిగా ఉన్నారా? మత్తు మంది ఇచ్చినప్పుడు ఆ శరీరంలో ఆ భాగం పనిచేసిద్దా? పనిచేయదు. మనలో శ్రమలు వచ్చినప్పుడు కూడా మన హృదయం, మనలో దేవుడు ఉంచిన ఆత్మ అట్లాగే అయిపోతుంది. కొంతమందికి మనుషులుగా బ్రతుకుతూ ఉంటారు కానీ నిజమైన జీవం వారిలో ఉండదు. వాక్యాన్ని గ్రహించలేరు, ప్రార్థించలేరు, మోకరించలేరు, దేవుని సన్నిధిలో పోరాడలేరు, నిరీక్షణ ఉండదు, విశ్వాసం ఉండదు. అలా 2వ రకం మనుషులుగా మనం ఉంటున్నామా? లేక 3వ రకం వీరిద్దరిని జయించిన యోబు వల్లే మనం ఉంటున్నామా? దేవుణ్ణి స్తుతించేవారిగా మనం ఉంటున్నామా? నోటి మాటలను జాగ్రత్త పరుచుకొని దేవుణ్ణి హెచ్చించేవారిగా మనం ఉంటున్నామా? ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మనల్ని మనం ఆలోచించాలి. యోబుకప్పుడు తన భార్య లేదు ధైర్యపరచడానికి. దూషించి చావయ్యా, నీకెందుకు ఈ కష్టాలు, నీకెందుకు ఈ బాధ అని భార్య వెళ్ళిపోయింది. పరామర్శించడానికి 3 స్నేహితులు వచ్చారు. ఇంకా ఎందుకు నీ బ్రతుకని నిరాశపరిచారు. గొప్ప గొప్ప దైవజనులు ఆ కాలంలో లేరు, కానీ తనంతట తానే ధైర్యం తెచ్చుకున్నాడు యోబు. మనకి మాత్రం వారానికి 3 సార్లు వాక్యం అందించబడిద్ది. ప్రతిరోజు యూట్యూబ్లో లక్షల వేల వీడియోలు వాక్యాలు వస్తాయి, కానీ మనము ధైర్యం తెచ్చుకోం, నిరాశ పడిపోతూ ఉంటాం. దైవజనుడు హెచ్చరిస్తూనే ఉంటాడు, ఏం కాదమ్మా భయపడకని. ఈ సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయో అన్నిసార్లు దేవుని గ్రంథంలో, జీవ గ్రంథంలో భయపడకు 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 నిబ్బరంగా ఉండని ఉంటుందంట. రోజుకొక్కసారి మన వాక్యం ద్వారా దేవుడు హెచ్చరించడానికి ఎన్ని రోజులైతే ఉంటాయో సంవత్సరంలో అన్నిసార్లు భయపడకుము అనే మాటను దేవుడు రాయించాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రతిరోజు నూతనమైన బలము మనకి ఇవ్వడానికి, ప్రతిరోజు మనల్ని ధైర్యపరచడానికి. అయినా మనలో ధైర్యం ఉండదు, శ్రమల్లాగానే భయపడతాం. ఎరుకో గోడలు ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలను ఆపగలిగినాయా? ఎర్ర సముద్రం మోషేని ఆపగలిగిందా? ఆపలేకపోయింది. ఎందుకంటే వారిలో ఉన్న ధైర్యం, వారిలో ఉన్న విశ్వాసం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితంలో ఎరుకో గోడల వంటి శ్రమలు ఉండొచ్చు, ఎర్ర సముద్రం వంటి శోధనలు నీలో ఉండొచ్చు, సింహాల వంటి శ్రమలు నీ దగ్గర ఉండొచ్చు, అగ్నిగుండం వంటి శోధనల గుండా నీ వెళ్ళొచ్చు, కానీ అవేవి నిన్ను ఆపలేవు. హల్లెలూయా. నీలో ఉన్న విశ్వాసం, నీలో ఉన్న నిరీక్షణ, నీలో ఉన్న ధైర్యం వాటన్నిటిని జయించే శక్తిని ఇస్తుంది. హల్లెలూయా. అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. రెండోదిగా యోబు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనల్ని మనము ధైర్యపరుచుకొని దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలి. మూడోదిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోక సంబంధమైన ఆస్తులు శాశ్వతం కాదని యోబు గ్రహించాడు. ఆస్తే నా జీవితం, ఇల్లే నా జీవితం, పని మనుషులుంటేనే నా జీవితం బాగుంది, దాసులుంటేనే నా జీవితం బాగుంది, నా కుటుంబంలో సమృద్ధి ఉంటేనే నా జీవితం బాగుంది అనుకుంటే అవన్నీ పోయినప్పుడే యోబు ఆత్మహత్య చేసుకునేవాడేమో. అవన్నీ శాశ్వతం కాదనుకున్నాడు. ఈ లోక సంబంధమైన ఫిజికల్ బ్లెస్సింగ్స్కి యోబు అట్రాక్ట్ అవ్వలా. ఈ లోక సంబంధమైన భౌతిక ఆశీర్వాదాలకి యోబు లోన్ అవ్వలేదు. ఆత్మీయ ఆశీర్వాదాల కొరకు ఎదురు చూశాడు. హల్లెలూయా. మనము కూడా ఈ లోకంలో దీనులుగా ఉండొచ్చు, దరిద్రులుగా ఉండొచ్చు, మన కుటుంబంలో లేముండొచ్చు, కానీ నీలో నిండైన ఆత్మ ఉంటే నీకంటే ధన్యులు ఎవరు లేరు. హల్లెలూయా.
ఈ లోక సంబంధమైన ఆస్తులు మనకు లేకపోయినా, ఈ లోక సంబంధమైన బంగారం మనకు లేకపోయినా, ఈ లోక సంబంధమైన సమృద్ధి మనకు లేకపోయినా, ఆత్మీయ సమృద్ధి మనలో ఉంటే నిజమైన రాజులం మనమే, నిజమైన యాజక సమూహం మనమే. మన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. అలాంటి దేవుడు మనల్ని సిగ్గుపరుస్తాడా? సిగ్గుపరచుడు. ఏ రోజు సిగ్గుపరచుడు. నువ్వు ఓడిపోయే పరిస్థితి అయినా, నువ్వు సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చినా నీ దేవుడు నీ తలనెత్తుతాడు. హల్లెలూయా. కానీ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు శాశ్వతం కాదు అని మనం తెలుసుకోవాలి. నా పక్కింటి వారు పెద్ద ఇల్లు కట్టుకున్నారు, నేను గుడిసెలో ఉంటున్నాను. వారు ఎంతో బంగారాన్ని సంపాదించుకుంటున్నారు, నేను ఏమీ వేసుకోలేకపోతున్నానని నీవు బాధపడద్దు. పరలోక రాజ్యంలో బంగారు వీధులలో దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఇవైతే ఒకరోజు నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నువ్వు ఎలా వచ్చావో అలాగే గుంటలోకి వెళ్ళిపోతావు. కానీ అక్కడ బంగారానికి ఏమీ అవ్వదు. అక్కడ చిమటలు పట్టవు, దొంగల భయం ఉండదు, ఏముండదు. అది శాశ్వత రాజ్యం, మన నుంచి దూరం చేయలేని రాజ్యం. ఇది శాశ్వతమైనది కాదు, ఏదో ఒక రోజు లయం అవ్వాల్సిందే. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మనం ఎదురు చూడకూడదు, కానీ పరలోక రాజ్యంలో చోటు సంపాదించుకోవడానికి, దేవుని కుడిపార్శ్వమున చేరడానికి మనము ఆశ కలిగి ఉండాలి. మూడవదిగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, యోబు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ఎదురు చూడాల. నాలుగవదిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ లోకంలో ఉన్న ఏ బంధము శాశ్వతం కాదని యోబు తెలుసుకున్నాడు. హల్లెలూయా. యోబుకి ఎంతమంది పిల్లలో తెలుసా? 3 కుమార్తెలు, 7 కుమారులు, 10 మంది. ఒక కుటుంబంలో ఒక కుమారుడు చనిపోతే ఆ వేదన ఎలా ఉంటుంది? కొన్ని సంవత్సరాలు మర్చిపోలేం. అంతవరకు ఎందుకు, మొన్న వేసవకాలం సెలవులు వచ్చినాయి కదా, 1 నెల రోజులు మన ఇల్లంతా పిల్లలతో కలకలలాడుతూ ఉంది. జూన్ నెల రాగానే పిల్లలు స్కూల్కి వెళ్తే, అబ్బా నెల రోజులు ఎంత బాగుందో, ఎంత సంతోషంగా ఉందో నా ఇల్లు పిల్లలతో. స్కూల్కి వెళ్ళిపోయారు, హాస్టల్కి వెళ్ళిపోయారని మనం ఎంత బాధపడతామో కదా. 1 వారం రోజులు దిగులుతో ఆహారం కూడా మింగుడు పడదు. కానీ యోబు కంట 10 మంది పిల్లలు చనిపోయారంట. ఆ బాధ ఎంత ఎంత నరకమో, యాతనో కదా అది. 10 మంది పిల్లలు, ఎదిగిన పిల్లలు 10 మంది చనిపోతే ఎలా ఉంటుంది? ఎవరైనా ఆదరించగలుగుతారా ఆ తండ్రిని? ఎవరైనా ఓదార్చగలుగుతారా? అది అసలు తీర్చే బాధ. కానీ యోబు ఈ లోక సంబంధమైన బంధాలను లక్ష్యం చేయల. ఈ లోక సంబంధమైన బంధాలు ఏదో ఒక రోజు మనల్ని విడిచి వెళ్ళిపోతాయని యోబు గ్రహించాడు. దేవునితో నాకున్న బంధమే, దేవునితో నాకున్న అనుబంధమే శాశ్వతమైనదని యోబు తెలుసుకున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ తల్లిదండ్రులు నిన్ను దూషించవచ్చు, నీ తోడబుట్టిన వారు నిన్ను అవమానపరచవచ్చు, నీ బంధువులు స్నేహితులు నిన్ను త్రోసివేయచ్చు. నువ్వు మందిరానికి వస్తున్నావని, దేవుణ్ణి నమ్ముకున్నావని నీ కులము నిన్ను పక్కన పెట్టచ్చు, ఈ సమాజం నిన్ను వెక్కిరించవచ్చు. కానీ అవన్నీ ఈ లోకంలో ఉన్నంత వరకు మాత్రమే. ఏదో ఒక దినాన వాటన్నిటిని విడిచి వెళ్ళిపోవాలి. ఈ లోకంలో ఉన్న బంధం కొరకు మనము ఏడవకూడదు. ఈ లోకంలో ఉన్న బంధం కొరకు మనము ప్రయాసపడకూడదు. అయ్యో నన్ను ఎందుకు ఇట్లా అంటున్నారు, నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు ప్రభువా అని మనం అనుకోకూడదు. మనకు కష్టాలు వచ్చినప్పుడు యోబును మనం జ్ఞాపకం చేసుకోవాలి. భార్య వెళ్ళిపోయింది, పిల్లలు చనిపోయారు, సమస్తాన్ని కోల్పోయాడు. ఈ లోక సంబంధమైన బంధాలు ఏవి యోబుతో లేవు, కానీ దేవునితో యోబు కలిగి ఉన్న బంధం తనతో ఉంది. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునితో సంబంధం నువ్వు కలిగి జీవిస్తున్నావా? దేవునితో నీ బంధం ఎక్కడి వరకు ఉంది? మందిరము గేటు దాటే వరకే దేవునితో నీ బంధం ఉందా? ప్రతిరోజు దేవునితో స్నేహం చేస్తున్నావా? దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? దేవుణ్ణి ప్రార్థిస్తున్నావా? ఒక్కరోజు ఒక స్నేహితుడు కానీ, తల్లి కానీ, పిల్లలు కానీ ఫోన్ చేయకపోతే ఎంత కలవరం చెందుతావో, ఎంత భయపడతావో. అమ్మో నా పిల్లవాడు హాస్టల్లో ఏం చేస్తున్నాడో, నా కుమార్తె హాస్టల్లో ఏం చేస్తుందో, ఏమైపోయిందో, ఎందుకు ఫోన్ చేయలేదని హడావుడిగా వెళ్ళి ఫోన్ చేస్తావు కదా.
నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నీ కొరకు ఎంతగా ఎదురు చూస్తున్నాడో ఒక్కసారి ఆలోచించావా? మండు టెండలో, కలువరి గిరిలో నీ కోసం నీవు పొందవలసిన శ్రమలన్నీ దేవుడు పొందాడు కదా. రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు కదా. ఒక్కసారైనా నా బిడ్డ నాతో మాట్లాడిద్దేమో, ఒక్కసారైనా నా బిడ్డ నా దగ్గరికి వచ్చిద్దేమో. నిద్ర లేచింది, నా దగ్గరికి వచ్చిద్దని దేవుడు ఎదురు చూస్తాడు. నువ్వు రావు, నీ పనులకి నువ్వు వెళ్ళిపోతావు. సరే, పని చేసుకుంటుంది కదా, పని అయిపోయినాక వచ్చిద్దేమోలే అని దేవుడు ఎదురు చూస్తాడు. అప్పుడు కూడా మనం రాము. ఎంతసేపటికి నా భర్త, నా భార్య, నా పిల్లలు, ఏ బంధాలు, ఇవే ఆలోచనలు. ఎప్పుడైనా దేవునితో నీకు కలుగున్న బంధం గురించి ఆలోచించావా? యోబు ఆలోచించాడు. యోబు అట్టి రీతిగానే స్పందించాడు శ్రమలలో. ఇక్కడ ఏది లక్ష్యం చేయలే యోబు. బిడ్డలను ఆలోచించలా, భార్యను ఆలోచించలా, దేవుని గురించే ఆలోచించాడు. దేవునితో తన బంధం కలిగి ఉన్నాడు కాబట్టే అంత నిరీక్షణగా ఆ మాటలు మాట్లాడగలిగాడు. మామూలు విశ్వాసం అంటారా అది? మనలో ఎవ్వరికి అంత విశ్వాసం ఉండదు. శ్రమలు వస్తే పడిపోతాం, 2 వారాలు చర్చి మానేస్తాం, ఏడుస్తాం, ఏదేదో చేస్తాం, అధికారుల దగ్గరికి వెళ్తాం, మనుషుల దగ్గరికి వెళ్తాం. నువ్వే చేయాలని కాళ్ళు పట్టుకోవడానికైనా మనుషుల దగ్గరికి వెళ్ళి సిద్ధపడతాం. కానీ మన కొరకు ప్రాణం పెట్టిన దేవాతి దేవుని సన్నిధికి వచ్చి మోకరించడానికి మాత్రం మనకు మనసు రాదు. ఎంత శ్రమ వచ్చినా పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే పలుకుబడి ఉంది, పలానా అన్న దగ్గరికి వెళ్తే నా పని అయ్యిద్ది, పలానా అక్క రికమెండేషన్ చేస్తే నా పని అయిపోయిద్దని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని అయినా బతిమలాడతాం. కానీ దేవుని పాదాలు పట్టుకొని మనము ప్రార్థించం, దేవుని సన్నిధిలో మనం మోకరించం కదా. మనం నేర్చుకోవాలి. మధ్యాహ్న కాల సమయంలో శ్రమలు వచ్చినప్పుడు ఎలా స్పందించాలో మనం నేర్చుకోవాలి. 5వదిగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ లోకంలో ఉన్నది ఏది హృదయానికి తెచ్చుకోలే యోబు. శ్రమలు ఉన్నాయా? శ్రమను చూశాడు, మర్చిపోయాడు. బిడ్డలు చనిపోయారు, ఆ శవాలు అక్కడ ఉన్నంత వరకే ఉంచుకున్నాడు, మర్చిపోయాడు. శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలను మన హృదయం దాకా తీసుకెళ్ళకూడదు. మన హృదయంలో ఏది ఉంటుందో మన బయటకి మనం అదే ప్రవర్తిస్తూ ఉంటాం. మన హృదయంలో ఏది ఉంటుందో మనం బయట అదే మాట్లాడతాం. నీ హృదయంలో నీకు కలిగిన శ్రమలను బట్టి నీవు కఠినంగా ఉన్నావనుకో, నీ మాటలు కఠినంగా ఉంటాయి, నీ పనులు కఠినంగా ఉంటాయి. నీ హృదయంలో దోషం ఉందనుకో, అదే బయటకు కనపడతా ఉంటుంది. ఏది మన హృదయం దగ్గరకు తీసుకోకూడదు, కానీ కేవలము దేవుని వాక్యము మాత్రమే మన హృదయంలో ఉండాలి. హల్లెలూయా. మరియ ఏం చేసింది? దేవుని వాక్యాన్ని హృదయంలో తలపోసుకుంటూ ఉందంట. హృదయం ఎప్పుడు ఖాళీగా ఉంచుకోకూడదు. ఖాళీగా ఉంచుకుంటే అనవసరమైనవి అన్నీ వచ్చి చేరుతూ ఉంటాయి. ఏదైనా ఒక డబ్బా ఖాళీగా ఉందనుకో మన ఇంట్లో, ఈ డబ్బాలో ఏమేయాలి? కందిపప్పు వేయాలా, మినప్పప్పు వేయాలా, ఏ పప్పు వేయాలని మనం ఆలోచిస్తూ ఉంటాం. అదే ఆ డబ్బా నిండుగా ఉంటే దాని గురించి ఆలోచనే రాదు. మన హృదయం కూడా ఖాళీగా ఉంటే అనవసరమైనవి అన్నీ వచ్చి చేరుతూ ఉంటాయి. మన హృదయాన్ని దేవుని వాక్యముతో నింపితే నిండా దేవుని వాక్యం ఉంది. ఏమైనా రావటానికి స్థలం ఉందా లోపలికి? లేదు కదా. యోబు కూడా అదే చేశాడు, తన హృదయాన్ని ఖాళీగా ఉంచుకోలే. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ హృదయంలో ఏముంది? ఎక్కడ లేని బాధ అంతా నా హృదయంలోనే ఉంది అంటున్నావా? ఎక్కడ లేని దుఃఖాలన్నీ నా హృదయంలోనే ఉన్నాయి, విచారం అంతా నా హృదయంలోనే ఉందని నువ్వు బాధపడుతున్నావా? తీసే, వాటన్నిటిని తీసే. నిరీక్షణ కలిగించే దేవుని వాగ్దానాలు, మనల్ని బలపరిచే దేవుని వాగ్దానాలు, మనల్ని నడిపించే దేవుని వాక్యంతో నీ హృదయాన్ని నింపుకో. నిత్యము హృదయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండు, తలపోసుకుంటూ ఉండు. హృదయం అనే పలకల మీద నీ వాక్యాన్ని నువ్వు రాసుకో. శ్రమలలో నీవు కృంగిపోవు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవని సొలొమోను అంటున్నాడు. నువ్వు చేతగాని వాడిగా, చేతగాని దానిగా ఈ లోకంలో మిగిలిపోవాలంటే శ్రమ దినాన నువ్వు కృంగిపోతే అలాగే మిగిలిపోతావు. కానీ అలా మనము మిగిలిపోతే మనకి అవమానం కాదు, కానీ దేవుని నామానికి అవమానం. దేవుణ్ణి నమ్ముకున్నారు, దేవుని మందిరానికి వస్తున్నారు, వీళ్ళకి మిగిలింది ఇదా, వీళ్ళకు చేసింది ఇదా, కృంగుదల,
ఎడబాట వీళ్ళకి వచ్చింది, లేమ వీళ్ళకి వచ్చిందని దేవునిని ఎరుగని వారు దేవుని నామాన్ని దూషిస్తారు. శ్రమలో నీవు ఎలా స్పందిస్తున్నావో చూసి దేవుని నామాన్ని కూడా హెచ్చిస్తారు. ఆ విషయం నీకు తెలుసా? నువ్వు శ్రమలో కూడా ధైర్యంగా ఉన్నావనుకో, ఎంత ధైర్యం వీళ్ళకి ఎవరిస్తున్నారు? వీళ్ళు నమ్ముకున్న దేవుడే కదా, దేవుని బట్టే కదా వీళ్ళు ఇంత ధైర్యంగా ఉన్నారు. వీళ్ళు నమ్ముకున్న దేవుడు ఇంత బలవంతుడా, ఏదైనా చేయగలడా, సర్వశక్తిమంతుడా అని దేవుని ప్రేమను రుచి చూడటానికైనా ఒక్కసారైనా దేవుని మందిరానికి వెళ్దాం. వీరిలో ఇంత ధైర్యం కలగటానికి కారణం ఏంటో తెలుసుకుందామని నిన్ను బట్టి ఇతరులు ప్రోత్సహించబడతారు, నిన్ను బట్టి ఇతరులు మారుతారు. అలాంటి మాదిరికరమైన జీవితం మనము కలిగి జీవించాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? శ్రమలో మనం ఉన్నప్పుడు మన నోటి మాటను మనము కాచుకోవాలి. మన నాలుకను మనం భద్రం చేసుకుంటే మన ప్రాణాన్ని మనం కాపాడుకున్న వారం అవుతాం. ఒకవేళ యోబు తన కలిగిన శ్రమలను బట్టి దేవుణ్ణి దూషించుంటే ఇంతసేపు యోబు గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. మనలాగే యోబు ఉండేవాడు. ఒకానొక సందర్భంలో యోబు అనే ధనవంతుడు ఉన్నాడంట. కొన్ని రోజుల తర్వాత తన ఆస్తి అంతా పోయిందనే చెప్పుకునే వాళ్ళం. కానీ యోబు గ్రంథం చివరి అధ్యాయంలో దేవుడు ఎలా ఆశీర్వదించాడో మనం మాట్లాడుకునే వారం కాదు. మన జీవితాలు కూడా ఆశీర్వదించబడాలంటే, మునుపటి కంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే యోబు వంటి నిరీక్షణ మనకు ఉండాలి. హల్లెలూయా! యోబు వంటి విశ్వాసం మనలో ఉండాలి. యోబు వంటి ఓర్పు మనలో ఉండాలి. యోబు వంటి సహనం మనలో ఉండాలి. ఇంతసేపు యోబు 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 అని మనం మాట్లాడుకుంటున్నామంటే యోబు మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. నీలో మాదిరికరమైన జీవితం ఉందా? ఎన్నో సంవత్సరాల క్రితం రక్షింపబడ్డావు, ఎన్నో సంవత్సరాల క్రితం దేవుణ్ణి నమ్మావు, నిజ రక్షకుడిగా అంగీకరించావు, నీటి మూలముగా బాప్తీసం తీసుకున్నావు. ఒక్క ఆత్మనైనా రక్షించావా? ఒక్కరినైనా మందిరానికి నడిపించగలిగావా? నీ చుట్టూ నీ బంధువులు ఎంతమంది నశించిపోతున్నారు? నీ కుటుంబంలో నీ భర్త నశించిపోవటం లేదా? రక్షణ లేక పడిపోయి ఉండలేదా? నీ కుటుంబంలో నీ భార్యకు రక్షణ ఉందా? నీ బిడ్డలకు రక్షణ ఉందా? నీ తోడబుట్టిన వారికి రక్షణ ఉందా? లేదే. వారి కొరకైన భారము నీలో లేదే. వారి కొరకైన ప్రార్థన జీవితం నీలో లేదు. కానీ శ్రమలను బట్టి దుఃఖిస్తున్నావు, శ్రమలను బట్టి ఏడుస్తున్నావు. ఎప్పుడైనా ఒక ఆత్మ కొరకు ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించావా? అయ్యా, నా తమ్ముడు నశించిపోతున్నాడు, నా చెల్లి నశించిపోతుంది, నా అత్తమామలు నశించిపోతున్నారు, నా తల్లిదండ్రులు లోకంలో ఉన్నారని ఏనాడన్నా మోకరించి కన్నీరు కార్చావా? ఈ శ్రమ నాకు ఎందుకు వచ్చిందని దేవుణ్ణి దూషించావు. కానీ ఈ ఆత్మను ఎందుకు రక్షించలేదని దేవుణ్ణి ఎప్పుడైనా అడిగావా? అలా అడిగితే దేవుడు ఎంత సంతోషిస్తాడో. దేవుడికి ఈ బిడ్డ పట్ల ఆత్మల భారం ఎంత ఉందో అని నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడంటే ఎంత ధన్యకరమైన జీవితమో. హల్లెలూయా! ఈ లోక సంబంధమైన మనుషులు మనల్ని పొగడచ్చు, ఈ లోక సంబంధమైన మనుషులు మనల్ని దూషించవచ్చు. కానీ మనల్ని బట్టి దేవుడు ఎలా ఉన్నాడనేది మనం గ్రహించాలి. మనుషులు ఎవరు శాశ్వతం కాదు, మనుషుల మాటలు శాశ్వతం కాదు. మన పట్ల దేవుడు ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాడో మనం గ్రహించాలి. మన పట్ల ఇతరులు ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నారో మనం తెలుసుకోవాలి. యోబును బట్టి యథార్థవంతుడు, భయభక్తులు కడిగిన వాడు, చెడంతటిని విసర్జించిన వాడంట, పాపము చోలి ఎల్లని వాడని దేవాతి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. నిన్ను బట్టి నీ పక్కనున్న బంధువులు ఒక్కళ్ళైనా సాక్ష్యం ఇస్తున్నారా? ఏ కీడు చేయదమ్మా, ఏ పాపము చేయదు, ఆమెలో ఉన్న పనులు, ఆమెలో ఉన్న మాటలు ఎంత పరిశుద్ధంగా ఉన్నాయో, ఆమె నడవడిక ఎంత పరిశుద్ధంగా ఉందో, ఏనాడు ఎవరికి అన్యాయం చేయలేదని ఒక్కళ్ళన్నా నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నారా? అలాంటి సాక్షార్థమైన జీవితం నీలో ఉందా? మాదిరికరమైన జీవితం నీలో ఉందా? శ్రమలు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తున్నావు? దేవుణ్ణి దూషిస్తున్నావా? దేవుణ్ణి అవమానపరుస్తున్నావా? ఇతరుల దగ్గర దేవుని నామాన్ని నీవు తగ్గిస్తున్నావా? దేవుని మందిరానికి వెళ్ళటం వల్లే నాకు ఈ శ్రమలని దేవుని నామాన్ని నువ్వు తగ్గించి మాట్లాడుతున్నావా? జాగ్రత్త. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు నువ్వు లెక్క చెప్పాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు దేవుడు
విమర్శ దినమున, తీర్పు దినమున అడుగుతాడు. ప్రతిదానికి నువ్వు సమాధానం చెప్పాలి. మన నోటిని మనము కాచుకోవాలి. మనల్ని మనం ధైర్యపరుచుకొని దేవుని స్తుతించాలి. నిబ్బరము కలిగి మనము జీవించాలి. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు శాశ్వతం కాదని మనం తెలుసుకోవాలి. ఈ లోక సంబంధమైన బంధాలు ఏవి మనతో చివరి వరకు రావని మనము గ్రహించాలి. చివరిగా మన హృదయాన్ని దేవుని వాక్యముతో నింపుకోవాలి. ఒక్కసారి మోకరిద్దాం. దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానాన్ని తీసుకుందాం. వాక్యం విని విడిచిపెట్టే వారిగా మనం ఉండద్దు. దేవుని సన్నిధిలో తీర్మానాన్ని తీసుకుందాం. అయ్యా, ఇంతవరకు నాతో మాట్లాడావు. ఎన్నో శ్రమలతో, ఎంతో శోధనతో, ఎంతో కష్టంతో నీ సన్నిధికి వచ్చాను ప్రభా. ఎలా స్పందించాలో నాకు నేర్పించావయ్యా. ఎలా జీవించాలో నాకు నేర్పించావు. యోబు జీవితం ద్వారా నీవు నాతో మాట్లాడావు. ఇంతవరకు నిన్ను దూషించి, నిన్ను అవమానపరిచి, ఇతరుల దగ్గర నీ నామాన్ని తగ్గించాను. నేను చేసిన పాపాన్ని క్షమించు, నేను చేసిన దోషాన్ని క్షమించు ప్రభా. అయ్యా, నా హృదయాన్ని ఖాళీగా ఉంచుకున్నా. వ్యర్థమైన మాటల చేత నా హృదయాన్ని నింపుకున్నా ప్రభా. పనికి రాని వాటితో నా హృదయం నింపబడిందయ్యా. అయ్యా, జ్ఞాపకం చేసుకో. ఒక మంచి తీర్మానంతో నీ పాదాల చెంత నేను చేరాను ప్రభా. ఒక నిరీక్షణతో నీ పాదాల యొద్దకు నేను వచ్చానయ్యా. ఎలా స్పందించాలో నాకు నేర్పించావు అయ్యా. ఇంతవరకు శ్రమలలో స్పందించడం తెలియక నా సమయాన్ని నేను కోల్పోయాను. రెట్టింపు ఆశీర్వాదాన్ని నేను కోల్పోయాను. రెండంతల దీవెన నేను కోల్పోయాను ప్రభా. దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకుందామా? దేవుని సన్నిధిలో ప్రార్థిద్దామా? విరిగిన నలిగిన హృదయముతో, ఆత్మల భారము కలిగి దేవుని సన్నిధిలో అడుగుదామా? ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా, ప్రియ ప్రభువేన పరిహారి. ఎన్ని నష్టాలు వాటిల్లినా, ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. ప్రియ ప్రభువేన పరిహారి. మహోన్నతుడా, మహాగణుడా, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రాలు నాయనా. ఈ మధ్యాహ్న కాల సమయంలో యోబు జీవితం ద్వారా నీవు మాతో మాట్లాడిన ఎన్నో ఆత్మీయ విషయాలను బట్టి నీకు స్తోత్రాలు అయా. శ్రమలలో ఎలా స్పందించాలో నాతో మాట్లాడావు ప్రభా. అయా, నీ సన్నిధిలో ఇంతవరకు ఈ విషయం తెలియక నేను ఎన్నో సమయాలను కోల్పోయాను. నా హృదయాన్ని ఖాళీగా ఉంచుకున్నాను ప్రభా. నన్ను క్షమించు నాయనా. అయా, నీ వాక్యముతో నింపుకొని మరియ వలె నీ వాక్యాన్ని తలపోసుకుంటూ జీవించే ఆత్మీయ జీవితాన్ని నాకు దయచే ప్రభా. ఈ లోక సంబంధమైన బంధాల కొరకు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు నేను పరిగెత్తక నాయనా. అయ్యా, నిన్ను వెంబడించే జీవితాన్ని నాకు దయచేయండి. నిన్ను ఆశ్రయించే జీవితాన్ని నాకు దయచేయండి ప్రభా. నిన్ను వెతికే జీవితాన్ని నాకు దయచేయండి. నిన్ను హత్తుకునే జీవితాన్ని నాకు దయచే ప్రభా. నీకు స్తోత్రము తండ్రి. అయ్యా, నా కొరకు నువ్వు ప్రాణము పెట్టావు. కడవరి బొట్టు వరకు రక్తాన్ని కార్చవయ్యా. నీ చెమట రక్తముగా కార్చబడింది. నీలో ఉన్న ప్రతి బొట్టు నా కొరకు చిందించబడింది తండ్రి. అయ్యా, నువ్వు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని నీ కొరకు వినియోగించే బిడ్డగా నన్ను జ్ఞాపకం చేసుకో. అయ్యా, నీ బిడ్డలు చేసి
చేసుకున్న తీర్మానాలను మీరు దర్శించండి. తీర్మానము ప్రకారముగా జీవించే జీవితాలను దయచేయండి అయ్యా. ఎవరు ఏ శ్రమలతో ఇక్కడున్నారో నాకు తెలియదు, ఏ శోధనతో మోకరించారో నాకు తెలియదు, కానీ ఎరుకో గోడల వంటి శ్రమలు వారి జీవితంలో ఉన్న, ఎర్ర సముద్రము వంటి శ్రమలు వారికి ఎదురొచ్చిన, సింహాల వంటి శ్రమలు వాళ్ళు బెదిరించిన, అగ్నిగుండము వంటి శోధనల వారు నలిగిపోతున్నా కానీ తండ్రి అయ్యా, ప్రతి సమస్యల విజయాన్ని వారికి దయచేయండి. ప్రతి శోధనని జయించే శక్తిని వారికి దయచేయండి ప్రభా. అయ్యా, ప్రతి శోధనని జయించే విశ్వాసమును వారికి దయచేయండి, నిరీక్షణ దయచేయండి నాయనా. బలమైన ఆత్మీయ జీవితాలను ప్రతి బిడ్డకి మీరు దయచేయమని అయ్యా. ప్రతి బిడ్డ హృదయాల్లో నీ వాక్యాన్ని ఉంచమని, నీతో సహవాసము చేసేవారిగా, నీతో బంధము కలిగి జీవించేవారిగా మీరు జ్ఞాపకం చేసుకోనమని, ఈ మధ్యాహ్న కాల సమయంలో విత్తబడిన ప్రతి మాటలు నాయన మంచి నెలన పడిన విత్తనము వలె ఫలించి అభివృద్ధి చెందడానికి నీ సహాయము దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్.